స్కూల్లో పాఠాలు చెప్పే పంతులమ్మ, పాఠాలు చెప్పే కంటే చాలా ఈజీగానే క్రైమ్ చేసేసింది. సో, క్రైమ్ అనే కంటే కూడా ప్రియుడు మోజులో పడి మొగుడిని చంపేసింది. ఇంతకీ ఈ పాలమూరు పంతులమ్మ క్రైమ్ స్టోరీ ఏంది? అండ్ ఇది ఎక్కడ జరిగింది పాలమూరులో? అండ్ ఇది ఎట్లా బయటకొచ్చింది? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఈ మహానటి ఏమంటుంది అనేది ఒకసారి వీడియో చూసేయండి. ఆ తర్వాత నేను మాట్లాడతాను. ఎప్పుడు గొడవ పడ్డా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచేందుకు లేట్ అయింది. స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకొని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, వీలైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసినంట. ఏం లేదు, బాగానే ఉందమ్మా, బాగానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలాసేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒక్కసారైనా లిఫ్ట్ చేస్తాడు అన్నా. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పింది. ఇంకా లేస్తలేడు అనేసరికి ఇంకా అక్కడ ఆటో ఉంటే వచ్చేసిన నేను. డన్. అయితే ఏం జరిగింది అంటే అచ్చంపేటకి చెందిన పంతులమ్మ. సో అచ్చంపేట, పాలమూరు అచ్చంపేటలో వీళ్ళు నివాసం ఉంటారు. అండ్ ఈమె స్కూల్ వచ్చేసి గట్టుగాడిపల్లిలో ఈమె స్కూల్ ఉంటుంది అనమాట. ఎవరు మహానటిగా ఇందాక పరిచయం చేసిన కదా, ఆమె పేరు పద్మ అనమాట. ఆయన భర్త పేరు ఎవరైతే ఇప్పుడు చనిపోయిండో ఆయన పేరు లక్ష్మణ్. సో ఫస్ట్గా ఎంక్వైరీ చేసిన పోలీసులు అందరూ ఇగో ఈ వర్షన్ విన్న తర్వాత, అక్కడ సోషల్ మీడియాలో ఈ వర్షన్ వైరల్ అయిన తర్వాత అయ్యో పాపం సహజ మరణమే అని అనుకున్నారు. ఎంక్వైరీలో కూడా అదే పరిస్థితి. కానీ సీన్ రివర్స్ అయింది ఎప్పుడు అనంటే, లక్ష్మణ్ చనిపోయిన వ్యక్తి తమ్ముడు ఎప్పుడైతే పోలీసులను ఆశ్రయించిండో అండ్ జరిగిన తతంగం, గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ పోలీసుల ముందు పెట్టిన తర్వాత అప్పుడు పోలీసులకి అనుమానం ప్రారంభమైంది. అంటే పోలీసులనే నమ్మించే అంత, ఎంక్వైరీలో కూడా సహజ మరణం అని పోలీసులే తేల్చి చెప్పే అంత నటించిందనమాట పద్మ. ఇంతకీ వాళ్ళ తమ్ముడు ఏం చెప్తున్నాడు అనేది వినండి. రాత్రి 10:15 ప్రాణం కోల్పోయాడు. వీళ్ళ అక్రమ సంబంధాలు కొనసాగించడం కొరకు తన భర్తనే కడతీర్చింది. అదనమాట పంతులమ్మ క్రైమ్ స్టోరీ. సో పంతులమ్మకి ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ గోపి అని అదే స్కూల్కి సంబంధించిన ఈమె టీచర్, ఆయన టీచర్ అనమాట. సో ఇద్దరు టీచర్ మధ్యలో ఉండే ఎఫైర్ లక్ష్మణ్కి తెలిసింది, అంటే పంతులమ్మ భర్తకు తెలిసింది. సో ఇది ఎప్పటి నుంచి అంటే గత సంవత్సరం నుంచే కొనసాగుతున్న ఇల్లీగల్ రిలేషన్షిప్కి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు చేసిండు. 1-2 సార్లు కాదు, చాలా సార్లు గొడవ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఈమెకు సర్ది చెప్పడం జరిగింది, ఇట్లా చెయ్యొద్దు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పిన తర్వాత పాపం మహానటికి ఏమనిపించింది తెలుసా, ఉండే ప్రియుడితోటే ఉండాలనుకుంటుంది. సో దానికి అడ్డొస్తున్న మొగుడిని అడ్డు తొలగించుకోవాలనుకుంటుంది పంతులమ్మ. అందుకనే ఒకరోజు మంచి స్కెచ్ చేసి రాత్రి చికెన్ వండి మందు దాపి ఆ తర్వాత ప్రియుడు గోపిని ఎంట్రీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ రాత్రి వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ భర్తని హతమార్చండి. అది కూడా ఎటువంటి ఎవిడెన్స్ ఉండకుండా ఉండాలని ఊపిరి ఆడకుండా చేసిండ్రు. మత్తులో ఆయన పడుకున్న తర్వాత నిద్రలోనే. ఇంకేముంది, ఆయన చనిపోయిండు. సహజంగా రాత్రి చనిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా ముందే ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకున్నారేమో ఇద్దరు కూడా. అందుకనే పొద్దున్నే లేచి ఏం ఎరగనట్టు ఫ్రెష్గా రెడీ అయ్యి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయిన పరిస్థితి. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 1-1.5 ఆగి వాళ్ళ భర్తకి ఫోన్ చేయడం, ఆయన లిఫ్ట్ చేస్తలేరని చెప్పి అదే ఇంటి ఓనర్కి ఫోన్ చేసి అంకుల్ మా భర్త లిఫ్ట్ చేస్తలేడు, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పండి అని చెప్పి వెళ్ళడం. ఆయన వెళ్ళి మాట్లాడితే మీ భర్త పడుకొని ఉన్నాడమ్మా అని రిప్లై ఇస్తే, లేదు పడుకున్నా కానీ నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఎందుకు లిఫ్ట్ చేస్తలేడు అర్థమవుతలేదు అనడం. తర్వాత ఇంటి ఓనర్ వెళ్ళి చెక్ చేస్తే ఆయన చనిపోయిండని నిర్ధారించుకొని అదే ఇన్ఫర్మేషన్ మహానటికి పాస్ చేసినప్పుడు, అయ్యో నా భర్త చనిపోయిండా ఇట్లయింది అని చెప్పి స్కూల్లో సోకాలు పెట్టి ఇంటికి తిరిగి వచ్చిందనమాట. ఆ తర్వాత ఇదే హ్యాస్టీస్ ఏదైతే ఇంటి ఓనర్స్కి చెప్పిందో, ఏదైతే స్కూల్లో చెప్పిందో సేమ్ అదే రీల్ పోలీసుల ముందు కూడా రివైండ్ చేసింది. సో పాపం పోలీసులు కూడా ఇంత అమాయకంగా నటించే ఆ అమ్మాయి హత్య చేస్తుందా అనే ఆలోచన కూడా లేకుండా సహజ మరణమే అయ్యుండొచ్చు అనుకున్నారు. కానీ సీన్లోకి ఎప్పుడైతే మృతుడి తమ్ముడు వచ్చాడో అండ్ ఆయన జరిగిందంతా తతంగం చెప్పిండో అండ్ గత సంవత్సరంలో ఉండే వీళ్ళిద్దరు ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి పోలీసులకు చెప్పిండో, ఒక అనుమానం నాకు ఉంది అని చెప్పినప్పుడు మళ్ళీ రీపోస్ట్ మార్టం జరిగినప్పుడు అవును ఇది సూసైడ్ కాదు అండ్ సహజ మరణం కాదు, ఇది హత్య అని పోలీసులు తేల్చి చెప్పారు. ఇప్పుడు ఇద్దరు కూడా కలిసి ఊసలు లెక్క పెట్టే పరిస్థితి. సో ఇట్లుందనమాట పంతులమ్మ క్రైమ్ స్టోరీ. అంటే ఒక టీచర్గా ఉండి
పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పే టీచర్లే ఇట్లాంటి హత్యలు చేస్తుంటే సమాజంలో ఏం చెప్పాలనుకుంటారో తెలుస్తుంది. అంటే మంచేదో చెడేదో అని పిల్లలకి నేర్పి వాళ్ళ బంగారు భవిష్యత్తు బాటలు వేస్తారు అంటే సో అవన్నీ కేవలం మాటలు మారిపోయినాయి అండ్ బుక్లో ఉండే రాతలుగా మాత్రమే ఉన్నాయి ఈ టీచర్ బుద్ధి చూస్తుంటే అనేది తెలుస్తుంది.